జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట బీఆర్ఎస్ పార్టీ నల్ల బ్యాడ్జ్ల నిరసన. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని ఖండిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నర్సంపేట నియోజకవర్గంలో నల్ల బ్యాడ్జ్లతో శాంతియుత నిరసన చేపట్టారు. పెద్ది మాట్లాడు రాస్తా సాధకుడు కేసీఆర్ పై కుట్రపూరిత సిట్ నోటీసులు జారీ చేసి విచారణ పేరుతో అవమానాలకు గురిచేస్తున్నారని విమర్శించారు. అధికారంలో లేకపోయినా నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో భారీ స్థాయిలో చేరికలు కొనసాగుతున్నాయని, దీనిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి అనవసర విమర్శలకు దిగుతున్నారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కోఆర్డినేటర్, జిల్లా నాయకులు, మాజీ ఎంపీపీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, ఎన్నికల కన్వీనర్, నియోజకవర్గ యూత్ కన్వీనర్, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు, రూరల్ మండల కార్యదర్శి, క్లస్టర్ బాధ్యులు తదితర నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కుట్రపూరితంగా నోటీసు పంపించి విచారణల పేరు మీద అవమానాలకు గురి చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి కేసీఆర్ గారి గౌరవాన్ని నిలబెట్టాలని తెలంగాణ ప్రజలకు, నర్సంపేట ప్రజలకు పిలుపునివ్వడం జరుగుతుంది. పసలేని కేసులు, కుట్రపూరిత ఆలోచనలు, తప్పుడు అబండాలు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను గుప్పెట్లో పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి తన అమెరికా పర్యటన జరుగుతున్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు రోజుకొక సినిమా విడుదల చేసినటువంటి రేవంత్ రెడ్డి, నీ కాలం దగ్గర పడ్డది, కాంగ్రెస్ భూస్థాపితమైనటువంటి సమయం ఆసన్నమైంది, మార్పు అని చెప్పి హామీలు ఇచ్చి మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అధికార పార్టీ శాసనసభ్యులకి త్వరలోనే తెలంగాణ ప్రజలు కర్రుగాచి వాత పెట్టేటువంటి రోజులు ఆసన్నమైనవి. ఒక్క హామీ నెరవేర్చేటువంటి మొహం లేని వాళ్ళు, చిల్లర రాజకీయాలకు ఒడిగడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ సమయాన్ని లెక్కించుకోండి. వాళ్ళ కేసీఆర్ గారికి, వారి కుటుంబ సభ్యులకు ఇచ్చిన ప్రతి నోటీసుకు జవాబు మీకు అందుతుంది. ఆలోచన చేసుకోవాలని చెప్పి మేము హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. ఇలా గౌరవప్రదంగా ఇవాళ రాజకీయాలను పూర్తిగా అర్థం చేసుకొని అన్ని చూసిన అనుభవజ్ఞుడు కేసీఆర్ గారు తన రాజకీయ జీవితంలో తనకున్న అనుభవంతో వయసు లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ చిల్లర రాజకీయాలకు ఒడిగడుతున్నటువంటి ఒక దొంగ రాజకీయ నాయకుడు ఈ రాష్ట్ర రాజకీయాలను మరణం చేసినటువంటి అరుదైన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ కేసీఆర్ గారిని అవమానపరిచినంత మాత్రాన కేసీఆర్ గారి గౌరవం పెరుగుతుంది తప్ప ప్రజల్లో తగ్గదు. తను ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీలా వివరించుంటే ఇప్పటి కాంగ్రెస్ లో అగ్రభాగాలు నిలబడ్డటువంటి నాయకులు ఎక్కడుందరో ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. సమయం సగం అయిపోయింది. రేపు వచ్చేది మళ్ళీ కేసీఆరే, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇవాళ బదలా ఖచ్చితంగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ రాష్ట్ర వ్యాప్త రోకలు అనేక చోట్ల వివిధ రకాల్లో ఇలా ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి రేవంత్ రెడ్డి యొక్క విధానాలను ఎండగడుతూ కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి నోటీసుకు ఇలా బదలా ఎదుర్కొనేటువంటి పరిస్థితి వల్ల రోడ్ల మీద తీసుకొచ్చింది తక్కువ కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక్కరోజుతోటి అయిపోదు, చాలా ఉన్నది. ఇంకా రోజుకొక కుంభకోణంలో కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాని నుంచి తప్పించుకునేటువంటి కుట్రలో నోటీసుల యొక్క పరంపర కొనసాగుతున్నది. ఇటీవల జరిగిన బొగ్గు స్కామ్, అంతకుముందు జరిగినటువంటి సివిల్ సప్లై ధాన్యం టెండర్ల కుంభకోణం, ఇటీవల జరిగినటువంటి బంకర్ బెడ్ల కుంభకోణం, దాన్ని వెనుకున్నటువంటి అనేక కుంభకోణాలు ఇంకా వరుస పడతాయి. వాళ్ళ కోర్టులో మొట్టికాయలు పడ్డా, కోర్టులో విచారణకు ఆదేశించిన విచారణకు ముందుకు రాని
మరి దొంగలు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇలా అధికారులు కూడా మేము కోరుతున్నాం, సమయం ఎప్పటికీ ఒక్కరిదే ఉండదు. మా సమయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి అనే విషయాన్ని మరొకసారి మేము ఈ పత్రికా సమావేశం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇలా మన సజావుగా మున్సిపల్ ఎన్నికలు జరగకుండా కాంగ్రెస్ పార్టీ రౌడీజానికి, దౌర్జన్యానికి, అదేవిధంగా దొంగ నాటకాలకు తెరలేపే ఆస్కారం ఉన్నది. ప్రశాంతంగా పోలింగ్ జరగకుండా ఇవాళ అనేక ఆటంకాలు సృష్టించేటువంటి కుట్రలు కూడా అధిష్టానం నుంచి కాంగ్రెస్ స్థానిక నాయకులకు అందుతున్నవి. ప్రజాస్వామ్యంలో ఓట్లు సజావుగా జరగాలి. విధుల్లో ఉన్నటువంటి అధికారులు కూడా సరైనటువంటి విధులు నిర్వర్తించాలని చెప్పే బీఆర్ఎస్ భావిస్తుంది. ఏకపక్ష నిధులు ఇక సాగవు. నర్సంపేటలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగాలని చెప్పి భయభ్రాంతులు కూడా వార్డుల పొంటి తిరుగుతూ అర్ధరాత్రులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడే మేము ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేస్తాం, సజావుగా నర్సంపేట ఎన్నికలు నిర్వహణ అనేది సజావుగా జరగాలనే బీఆర్ఎస్ విధానం తప్ప మరొకటి కాదు. ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా మేము నర్సంపేట ప్రజానీకాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆనాడు నర్సంపేట అభివృద్ధి ఫలాలు రుచి చూపించినాం, ప్రజల చేతిలో పెట్టినాం. జరుగుతున్నటువంటి పనుల నిధులు కూడా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందనే విషయాన్ని నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ నర్సంపేటలో జరుగుతున్నటువంటి మంచేదో చెడేదో తేలిపోయింది. ప్రజలు ఇప్పటికే చర్చించుకుంటున్నారు. ఆనాటి పాలనే జరగాలి, శాంతియుతంగా నర్సంపేట అభివృద్ధి చెందాలి, శాంతియుత వాతావరణం నర్సంపేటలో ఉండాలంటే బీఆర్ఎస్ పాలనే రావాలని ఇలా ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. ఇలా ఏ పార్టీ సర్వేలు నిర్వహించినా, ఏ ప్రెస్ కానీ, ఏ ఛానల్ వాళ్ళు కానీ, ఏ స్వచ్ఛంద సంస్థలు సర్వే నిర్వహించినా ఇవాళ జరుగుతున్నది మళ్ళీ కేసీఆర్ రావాలని, నర్సంపేటలో బీఆర్ఎస్ పాలన ఉండాలని చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయం ప్రజల నుంచి వస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ముఖ్యంగా మిత్రులారా, నర్సంపేటలో ఉండేటువంటి ప్రజలకు కూడా నేను మరొకసారి కోరుతా ఉన్నాను, శాంతియుత వాతావరణం కోరుకునే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన, అభివృద్ధి కాంక్షించే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన, రాజకీయ వివాదాలకు దూరం ఉండే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం ద్వారా మంచి పాలన నర్సంపేట ప్రజలకు ఉంటుందని నేను మరొకసారి తెలియజేస్తూ, ఇప్పటికే మేము 12 సీట్లు ప్రకటించినాం. ఇవాళ కూడా 2వ విడత ప్రకటిస్తాం. రేపు ఉదయాన్నే మొత్తం సీట్లను కూడా ప్రకటించి ప్రజల ముందుకు పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, సహకరిస్తున్నటువంటి పత్రికా సోదరులకు కూడా మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.